సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా రిటైర్డ్ మండల విద్యాధికారి అంజయ్య పాల్గొని మాట్లాడుతూ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత గురువులకే అంతటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. గురువు అంటే మనలోని అజ్ఞాని తొలగించి విజ్ఞానాన్ని ప్రత్యేక స్థానం కల్పిస్తారని అన్నారు. సెప్టెంబర్ 5న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ప్రతి ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రఘువర్ధన్ రెడ్డి, పోల వెంకటేశం, కుచి శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రణీతరెడ్డి పాల్గొన్నారు. పంపించిందంటే వృధాగా కాదు, ఒట్టిగా కాదు. మనలో ఒక ప్రత్యేకత, ఒకరు డిఫరెంట్, ఒక్కొక్క విషయాల్లో ప్రత్యేకత ఉండవచ్చు. ఒకరు ఆటలలో ఉంటారు, ఒకరు పాటలలో ఉంటారు, ఒకరు డాన్స్లో ఉంటారు, ఇంకొకరు క్రికెట్లో ఉంటారు, ఇంకొకరు మీరు మీరు ఇంతకుముందు అన్న చాలా మంది, మీరు డాక్టర్లు ఎంతమంది అవుతారు, టీచర్లు ఎంతమంది అవుతారు, ఇలా రైతులు ఎంతమంది అవుతారు చేతులు లేపండి. రైతులు నిజంగానా? ఫార్మర్స్. రైతు అంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా? ఒకటే చేతులు ఎప్పుడు కాదు, రేపటి నుంచి తప్ప తెలియదు. ఎందుకంటే మనకు ముగ్గురు చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో అయినా, మన భారతదేశంలో అయినా, సమాజంలో అయినా. ఆర్మీ వాళ్ళు, సైనికులు, రైతులు, ఉపాధ్యాయులు. మనకు బార్డర్ లో ఉండి వాళ్ళు ప్రాణాలు, డెలివరీ టైంలో కానీ, లేకుంటే ఎనిమియా, రక్తహీనత ఉన్నా కానీ మనకు చాలా బ్లడ్ అవసరం ఉంటుంది. కానీ చాలా మంది సొంత పేరెంట్స్ కి, సొంత వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా భయపడుతుంటారు. ఆ విధంగా కాకుండా ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా కనీసం జీవితంలో ఒక 18 years లో మీరు ఇట్లా స్టార్ట్ చేసిందంటే 60 years వరకు ఒక 160 సార్లు, 160 సార్లు రక్తదానం చేసే అవకాశం ఉంటుంది. దానికి ఎలాంటి డబ్బులు అవసరం లేదు,
లేకుంటే ఎవరో హెల్ప్ చేయవలసిన పని లేదు, లేకుంటే అది అడ్రస్ కూడా తెలియకుండా అవసరం లేదు. డైరెక్ట్ పోయి మనం ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, లేకుంటే అప్పుడప్పుడు క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారు. అలాంటి సమయంలో కూడా రక్తదానం చేయొచ్చు. కొంచెం మహిళలకి కొంచెం బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది, కానీ పురుషులు మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు ఎన్నిసార్లు అయినా. మహిళలు కూడా ఒకవేళ ఆరోగ్యంగా ఉంటే మంచిగా 12-13 హెమోగ్లోబిన్ ఉంటే రక్తదానం చేయొచ్చు. ఆ విధంగా కూడా మనం సాయం చేయొచ్చు. ఏదైనా మన ఒక హెల్ప్ చేయదలుచుకుంటే ఏదైనా మీరు ఒక రోడ్డు మీద పోతుంటారు, ఒక ఎవరో ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం ఒక విధంగా పౌరులను తయారు చేస్తారు. వాళ్ళే నిజమైన కేవలం ఉపాధ్యాయులు కాదు, గురువులు. మనం గురుస్థానంలో ఉన్నాం కాబట్టి ఒక మంచి పౌరులను తయారు చేసే విధంగా తయారు చేయాలి. మళ్ళీ బాగా ప్రధానంగా ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ 10 పాయింట్స్ ఎక్కువ ఎవరు తెచ్చుకుంటే ఆ స్కూల్ బాగుంది అని ఆ విధంగా అంటున్నాం. కానీ రోజు రోజుకు అటు తల్లిదండ్రులైనా, ఇటు ఇంట్లో అయినా లేదా పాఠశాలలో అయినా నైతిక విలువలు అనేది లేదా ఉపయోగపడేది నైతిక విలువలు చాలా తగ్గిపోతున్నాయి. అందుకొరకే సమాజం లోపల ఎవరికి ఏ విధంగా గౌరవించాలనేది పోతుంది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులకు ఎక్కడ కూడా టైం, పెద్దవారు మనకి అన్ని విషయాలు తెలియజేసేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఈ సమిష్టి కుటుంబమే ఎస్సీ కుటుంబాలు, సింగిల్ కుటుంబాలు అయినాయి. ఎక్కడ కూడా వాళ్ళకి సమయం, ఇద్దరు కూడా తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలకు లేదా పనులకు వెళ్ళిపోతున్నారు. విద్యార్థులకు విలువలు బోధించేవారు చాలా కరువైపోయారు. తర్వాత పాఠశాలలో కూడా చాలా తక్కువగా నైతిక విలువలు బోధిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి చాలా అవసరం నైతిక విలువలు బోధించి ఒక సమాజంలో ఒక మంచి పౌరులుగా ఏ విధంగా తయారు కావాలి, తర్వాత తోటి వారికి ఏ విధంగా హెల్ప్ చేయాలనే విషయాలను మనం